వెళ్తుంది కదా ఇట్లాంటి బండి సేమ్ టాటా బండి గుద్దుకున్నాయి. అయిపోయింది చూస్తున్నాం కదా. ఇది నూజివీడివి చిన్న రసాలు. ఇవి డజను ఎంత బాబాయ్? 300 రూపాయలు చెప్తున్నారు డజను. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా చెరుకు రసాలు పెట్టారు. అక్క ఉన్నారు, మమ్మల్ని చూపించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆవిడ. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పీసు రసం అంటండి, పీసు రసం. ఫ్రెండ్స్ నేను ఒక పాయింట్ అన్లోడ్ చేసుకున్నాను. చెన్నైలో ఉన్నాను ప్రజెంట్. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. మీకు లోకల్ డ్రైవర్ని పరిచయం చేస్తున్నాను. ఈ అన్న లోకల్ డ్రైవరు అయితే ప్రజెంట్ గైడ్గా వర్క్ చేస్తున్నారు. బండి అయితే ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్ మన బండి పచారీ ఐటెం లోడ్ అయింది చెన్నై. ఇక చెన్నై వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి దగ్గర 450 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. అయితే ఇప్పుడు నేను నూజివీడు దగ్గరలో ఉన్నాను, అంటే నున్నకి దగ్గరలో ఉన్నాను. అయితే ఇక్కడ నూజివీడు మామిడి పళ్ళు వచ్చినాయి అంటే ఇక్కడ కంపల్సరీ ఇక్కడ దిగుతాయి. ఇక్కడ సేల్ ఉంటుంది. ఇంకా రాలేదు, ఎక్కడ ఒక్క షాప్ మాత్రమే పెట్టుంది. ఎంత ఉంది కేజీ అనేది అడుగుదాం. అట్లాగే మనం ఉలవపాడు మీదుగా వెళతాం. ఉలవపాడు అయితే అసలు పిచ్చిగా అమ్ముతున్నారు, చాలా షాపులు పెట్టారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇది నూజివీడివి చిన్న రసాలు. ఇవి డజను ఎంత బాబాయ్? 300 రూపాయలు చెప్తున్నారు డజను. ఇంకా ఉలవపాడు వెళ్ళిపోదాం. ఉలవపాడులో ఎంత ఉందనేది చూద్దాం. ఇక్కడ ముంత మామిడి పళ్ళు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. వెజిటబుల్ షాపు. బొప్పాయి చూడండి ఎన్ని పెట్టారో. ముంత మామిడి పళ్ళు ఉన్నాయి. ఎట్లా మా పండు ఇది? 100 ఒకటి 100 రూపీస్ అంటండి. ఇవి పెద్ద సైజు ఉన్నాయి. పళ్ళు మాత్రం ఇంకా రాలేదండి మనకి. మామిడి పళ్ళు మాత్రం ఇంకా రాలేదు. ఎక్కడ ఆయన ఒక్కడే పెట్టాడు, ఇంకెవరో పెట్టలేదు షాపులు. ఫ్రెండ్స్ మనం ముంత మామిడి పళ్ళు చూసాం కదా, పాప ఎక్కువ చెప్పింది ప్రైస్. కొంచెం పెద్దగా ఉన్నాయిలేండి అవి సైజు. ఇది 45 రూపీస్కి తీసుకున్నాను నేను. ఒక్కొక్క కాయి 2 పళ్ళు తీసుకున్నా, 2 కాయలు తీసుకున్నా. పచ్చివి నేను ఎక్కువగా తింటాను కదా, ఇవి 2 తీసుకున్నా. ఇంకా సాయంత్రం వండుకుంటా రైస్ కూర, ఇంకా సాయంత్రం ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మన వ్యాను ఓవర్లోడ్ వచ్చింది. 12,600 దాకా అయితే పాస్ అవుద్దంట. 305 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా 305 రూపాయలు కట్టించుకున్నారు. అయితే ఓవర్లోడ్ 12,600 కేజీల లోపు వస్తే 12,600 వచ్చినా కూడా మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. అక్కడ వరకు పాస్ అవుతుందంట. ఇంకా ఓవర్లోడ్ వస్తే మాత్రం ఈ అమౌంట్ అనేది మనం పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా ఓవర్లోడ్ వచ్చింది అని చెప్పేసి మనీ కట్టించుకుంటే ఇట్లా టోల్ గేట్ దగ్గర పేమెంట్ ఉంటుందండి, అంటే కాటాలు ఉంటాయి. ఆ కాటా పెట్టుకొని ఎంతవరకు పాస్ అవుతుంది అనేది టికెట్ మీద ఉంటుంది. లేదు అక్కడ మీకు అతను చెప్తాడు, ఆ టోల్ అతను చెప్తాడు. మీరు కాటా పెట్టుకొని చక్కగా ఓవర్లోడ్ ఉందా లేదా అనేది చూసుకొని ఉంటే మీరు పర్లేదు ఆ అమౌంట్ కట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకా మీకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాడు. అలాగా వెళ్ళిపోకండి, ఓవర్లోడ్ వచ్చిందంటే కట్టేసి వెళ్ళిపోకండి, కాటా పెట్టుకోండి ఒకసారి. ప్రజెంట్ నేను ఉలవపాడు హైవేలో ఉన్నాను. మనకి దూరంగా కనబడుతుంది కదా అది పెట్రోల్ పంపు. ఇక్కడ దాకా కూడా ఉన్నాయి లారీలు, చూస్తున్నారు కదా ఈ ఎదర వరకు కూడా లారీలు ఉన్నాయి. చాలా పెట్రోల్ పంపుల్లో నేను అబ్జర్వేషన్ చేశాను, ఇదే సిచ్యువేషన్ ఉంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉలవపాడు మామిడికాయలు అమ్మే చోటుకు వచ్చాను. ఇక్కడ చూడండి స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు. ఆ రేకులు కప్పి స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇంక ఇట్లా బార్కి కూడా స్టాల్స్ రెడీ చేస్తున్నారు. మ్యాంగో సీజన్ ఇంకా ముమ్మరంగా స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హైవే పక్కన ఉన్నాం. ఉలవపాడు మామిడి పళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా రకాలు వచ్చినాయి. ఇవి బంగినపల్లినా ఎట్లా కేజీ? 120 120 చెప్తున్నారండి. ఇవి ఉలవపాడు మామిడికాయ అంటేనే సైజు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తీసుకునేప్పుడు ఇట్లా స్పాట్ కనపడుతుంది కదా చుక్కలు, ఇవి చూసి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నా సువర్ణ రేఖ ఇది. ఇవి ఎట్లానా కేజీ? 100 80. ఇవి వెరైటీ బంగినపల్లి గ్రేడ్ చేశారు, పెద్ద సైజు. 140 రూపాయలు అంటండి ఇవి, 140 రూపీస్. ఓకే, ఇది పునాస్ అంటాం కదా, పునాస్ కదా, కొబ్బరి మామిడి. అవును, ముంత మామిడి అని కూడా అంటారు. ముంత మామిడి అని కూడా అంటారు, మా ఏరియా ముంత మామిడి అని కూడా అంటారు. ఓకే, అవి పెద్ద రసం. బంగినపల్లి పచ్చికాయలండి అక్కడ చూస్తున్నాం కదా. ఓకే ఓకే. ఇంకా సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు అసలు నూజివీడు పెద్దగా రావట్లేదు. ఎక్కడ ఒక్క షాప్ చూశాను నేను. మనకి ఇక్కడ ఉలవపాడు మాత్రం ఒక 10 days నుంచి చూస్తున్నాను నేను. 1 week 10 days నుంచి చూస్తున్నాను. ఇప్పుడే ముదురుగా వచ్చింది చుక్కకాయల్లో తెచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను ఒక వారం క్రితం ఇక్కడే అడిగినప్పుడు నాకు ఎంత చెప్పారంటే 220 అట్లా చెప్పారు, 200 అట్లా చెప్పారు. చాలా తగ్గింది కాస్ట్, 130 రూపీస్ అంట. ఇప్పుడు ఇంకా బార్గెన్ చేస్తే ఒక 10-20 తగ్గిస్తారు. ఫ్రెండ్స్, నేను 1 కేజీ తీసుకున్నాను, టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఇదే నేను ఫస్ట్ ఈ సంవత్సరం తింటాం మామిడికాయలు. ఇంకా ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉంది, ఇది కూడా చూద్దాం. ఇట్లా బార్కి పెట్టుకున్నారండి స్టాల్స్, ఎదరు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా ప్రైజెస్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి, వెరైటీస్ రిపీటెడ్గా అవే ఉంటాయి. ఇక్కడ చూడండి బంగినపల్లి వచ్చేసింది. మనకి నూజివీడు చిన్న రసం వస్తుంది ఫస్ట్. ఇక్కడ ఏంటంటే బంగినపల్లి వచ్చేసింది చూడండి. సైజు ఉలవపాడు కాయ అంటేనే మంచి సైజు ఉంటుంది, దాంట్లో డోకా లేదు. చూడండి ఎంత ఉందో కాయ, నేను పట్టుకొని చూపిస్తాను మీకు. నా చెయ్యి ఎంత ఉంది కాయ. అన్న ఎట్లా కేజీ? 150 చెప్తున్నారు. అది పెద్ద సైజు. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, పెద్ద సైజు చెప్పారు అన్న. సువర్ణ రేఖ అంటే ఇవి బాగా ఫ్లిక్కరింగ్ వచ్చేస్తుంది. ఇంకా ముందుకెళ్ళిపోదామండి, ముందుకెళ్ళి చూద్దాం. షాప్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా బార్కి ఉన్నాయి చూడండి, బార్కి స్టాల్స్ ఉన్నాయి. చెరుకు రసం ఉంది ఇక్కడ. ఇదన్నా చెరుకు రసం. ఇది చెరుకు రసం ఇప్పుడే వస్తుంది కదా, ఇప్పుడే వస్తుంది. బంగినపల్లి ముక్క కోసుకుంటాకి వాడతారండి, మీకు తెలుసు కదా. ఇంకా రసం అంతా కూడా జ్యూస్ తీసుకొని తాగుతారు, లేదా ఇట్లా కాయని పిండేసుకొని తాగుతారు. ఇంకా స్కిప్ చేసేస్తున్నా అండి. ఫ్రంట్కి వెళ్ళినా కూడా మీకు ఐటమ్స్, ఇవే ఐటమ్స్ దొరుకుతాయి. ప్రైస్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఒక పాయింట్ అన్లోడ్ చేసుకున్నాను. చెన్నైలో ఉన్నాను ప్రజెంట్. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. మీకు లోకల్ డ్రైవర్ని పరిచయం చేస్తున్నాను. ఈ అన్న లోకల్ డ్రైవరు అయితే ప్రజెంట్ గైడ్గా వర్క్ చేస్తున్నారు. బండి అయితే తోటలేదు, బండి నేనే వేసుకొచ్చాను. అన్న ఇడ్లీ వేయించుకున్నారు, 2 ఇడ్లీ వడ వేయించుకున్నారు. నేను 3 ఇడ్లీ గారి వేయించుకున్నాను. సాంబార్ ఉందంట, తమిళనాడు స్పెషల్ సాంబార్ కదా. ఇదిగోండి, వీళ్ళు మంచి ఇంట్రెస్ట్గా కాస్తారండి, అన్ని వెరైటీస్ వేస్తారు. సాంబారు ఒకసారి మీరు తమిళనాడులో తింటే వదిలిపెట్టరు. కాకపోతే మన ఆంధ్రాతో పోలిస్తే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఇడ్లీ గట్టిగా ఉంటుంది. సాంబారే పోసుకున్నాను, చూద్దాం టేస్ట్ చేసి. సాంబారే ఆంధ్ర ఫేమస్. బాగుంది సాంబారు, సూపర్ సాంబారు. పరోటా కూడా బాగుంటుంది, పరోటా కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ అన్లోడ్ చేసుకొని
రెండో పాయింట్కి వెళ్తాం. మొత్తం 3 పాయింట్లు ఉన్నాయి మనవి చెన్నైలో దింపాల్సినవి. చెన్నైలో రెండో పాయింట్కి వచ్చేసాం. ఇది ఇండస్ట్రియల్ ఏరియా చూడండి. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. రకరకాల స్పేర్ పార్ట్స్ తయారవుతూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు లోడ్ అవుతుంది చూడండి వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్. ఇంకా మన వ్యాను అన్లోడ్ చేసేసుకుందాం. అన్లోడ్ చేసుకొని 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈరోజు నాకు తెలిసి ఇంకా లోడ్ అయితే అవ్వదండి ఈరోజు. చెన్నై కుండ్రత్తూరులో ఉన్నాం మనం. కుండ్రత్తూరు అయితే ఇప్పుడు ప్రజెంట్ 37 డిగ్రీలు ఉందండి. ఎండ అయితే ఓడించేస్తుంది, మామూలు కాదు. నా ఫేస్ చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా చెన్నై 3వ పాయింట్కి వెళుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. కంప్లీట్గా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. ఇంకా మన గైడ్ గారు అట్లా కూర్చొని ఉన్నాడు, అట్లా చూస్తున్నాడు. కంగారు పడొద్దని చెప్పాను. ఇంకా 5-6 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సింది. ఆరాంగా వెళ్ళిపోదాం. ఈరోజు అయితే లోడ్ అవుదండి. ఇంకా రేపు లోడ్ చేసుకొని విజయవాడ అయితే విజయవాడ, ఇంకెక్కడికైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తండలం విలేజ్ దగ్గర ఉన్నాం. మన 3వ పాయింట్ కూడా అన్లోడ్ అయింది విజయవంతంగా. ప్రజెంట్ టైం అయితే 5:21 అవుతుంది. ఇంకా మనం వెళ్ళాల్సింది 20 కిలోమీటర్లు ఉంది. లోడింగ్ చెప్పారు. రైల్వే సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు ఉన్నాయంట. ఇంకా లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. టీ తాగుదాం అని చెప్పేసి ఆపాను. ఇక్కడ మాస్ జ్యూస్ పాయింట్ ఉంది. మాస్ జ్యూస్ పాయింట్ టీ తాగుదామండి. ఇక్కడ టీ కూడా ఉంది, జ్యూసు ఇదంతా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చెక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. అన్న ఏమంటారు వీటిని? నేమ్ వడ అంటారంట. మనకి వడ అంటాం కదా, వడ మనకేంటంటే కొంచెం బద్ద వచ్చేట్లా వేస్తామండి. ఇక్కడ అట్లా కాదు, కొంచెం సాఫ్ట్గా పడుతున్నారు పిండి. ఫ్రెండ్స్ నేను వాటిని చూసి వడలు అనుకోలేదండి. వడ అంటే మనకి శనగపప్పు కనబడుతూ ఉంటుంది. నేను చెక్కలు అనుకున్నా. చెక్కలు తయారు చేస్తారు కదా బీప్ పిండితోటి, అవి అనుకున్నా. వడ అంటున్నాడు వడ. అప్పుడు నాకు గుర్తొచ్చింది అవి వడలని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఆర్టీసీ బస్సు తర్వాత ఈ చిన్న కంటైనర్ బండి ఇప్పుడు వెళ్తుంది కదా, ఇట్లాంటి బండి సేమ్ టాటా బండి గుద్దుకున్నాయి. ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి చూడండి. ఇది సపరేట్ అయిపోయింది, చాయిస్ బెండ్ అయిపోయింది. క్యాబిన్ తప్పించుకున్నాడు డ్రైవరు, బట్ ట్రక్ దగ్గర మాత్రం తగిలింది. రాంగ్ రోడ్లో వెళ్తున్నాడు, బస్సు అతను ఆగకుండా వచ్చేసాడు స్పీడ్గా. అట్లా వచ్చేసేయటం యాక్సిడెంట్ అయించి ఉంటాయి. ఇది మిల్క్ వ్యాన్, పాల వ్యాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు మన టెంపుల్ పైన గోపురం ఎట్లా ఉంటుందో అలా వస్తుంది గోపురం. ఇది గుడి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. మనకి బెంగళూరు కానీ లేదు చెన్నై కానీ
ఎక్కువగా పెద్ద పెద్ద రోడ్లు సిటీలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రోడ్లు, తర్వాత ఫ్లైఓవర్స్, ట్రాఫిక్ కాకుండా ఎక్కడికక్కడ ఏ లైన్ కూడా ట్రాఫిక్ కాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అపార్ట్మెంట్లు కనబడతాయి ఎక్కువగా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేదండి, లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏరియా అంతా కూడా. ఇక్కడ పక్కన సెంట్రల్ జైలు ఉంది. ఆ సెంట్రల్ జైలు వాళ్ళదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఉన్నాను ఇప్పుడు నేను. మనకి ఆంధ్రాలో చూసినట్లయితే ఒక్కొక్క చోట డీజిల్ లేదంటున్నారు, ఉన్న చోట పెద్ద పెద్ద క్యూ ఉంటుంది. ఇక్కడ అసలు అటువంటి హడావిడి ఏమీ లేదండి. మీకు చూపిస్తా చూడండి. ఎక్కడ కూడా ప్రజెంట్ టైము 12 దాటింది, 12:30 అవుతుంది. ఎక్కడ కూడా హడావిడి లేదు. వస్తున్నారు, సైలెంట్గా ఫిల్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. డీజిల్ ఇక్కడ బాగానే దొరుకుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇబ్బంది ఏమి లేదు. అయితే ఇక్కడ పెట్రోలు డీజిల్ ఫిల్ చేయించడానికి ఎవరైతే సత్ప్రవర్తనతో ఉంటారో వాళ్ళని పెడతారు. ఇక్కడ ఫిల్ చేయడానికి మనిషి కావాలి కదా, వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళని, సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని ఇక్కడ పెడతారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బోధనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను. నేను ఆయిల్ ఫిల్ చేయించుకొని ఇంకా బయలుదేరిపోయాను. మధ్యలో ఒక 4 గంటలు స్లీప్ తీసుకున్నాను, నిద్రపోయాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, తమ్ముడు వాటర్ పెట్టుకున్నాడు. నార్మల్ వాటర్, ఇంకా కూలింగ్ వాటర్ కూడా పెట్టుకున్నాడు. కూలింగ్ది 40 రూపీస్ అంట. ఇలా క్యాన్లు ఉన్నాయి, ఈ క్యాన్లో తిరగబోసేస్తున్నాడు మనకి. ఇంకా నార్మల్ అంటే మీకు తెలుసు కదా, ఈ పెద్ద క్యాన్ ఉంది, డ్రమ్ము, దీంట్లోది డైరెక్ట్గా పట్టేస్తున్నాడు. తమ్ముడు నార్మల్ వాటర్ ఎంత? 20 రూపాయలు అంటండి. డబల్ తేడా ఉంది. అయితే ఏంటంటే ఎండలు బాగా వేస్తున్నాయి కదా, ఇంకా నేను కూలింగ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బొర్రపాడు అనే విలేజ్ దగ్గర ఉన్నాను. జగ్గంపేట దగ్గరలో ఉన్నాను. అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఉన్నాను ఇప్పుడు. మనకి ఒక 2 డేస్ నుంచి చూసుకుంటే ఏపీలో ఆయిల్ బాగా టైట్ అయింది కదండి. క్యూ లైన్లు లేదు, ఒక్కొక్క బంకులో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అలా కాదు, ఉంటుంది. ఉన్న బంకులో ఏం చేస్తున్నారంటే ఒక 5000 కొడుతున్నారు. ఎక్కువ అయితే కొట్టలేదు. లారీలకి 5000 కొడుతున్నారు. కార్లకి అయితే 1500 రూపాయలు కొడుతున్నారంట. తమ్ముడు పెట్రోల్ ఉందా టైట్? పెట్రోల్ ఎంత కొడుతున్నారు బైక్కి? 2 లీటర్స్ అంట కొడుతున్నాం. 2 లీటర్లు కొడుతున్నారు. లేదు అనుకోకుండా అందరికీ కూడా సరిపెడుతున్నారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఉన్నాను నేను. 2 డేస్ బ్యాక్ అయితే అసలు కంప్లీట్గా క్యూలో నిలబడటం, చాలా బంకుల్లో ఆయిల్ అనేది దొరకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ లేదు. ఒక్కొక్క పెట్రోల్ పంపులో అయితే దొరకట్లేదు ఆయిల్. ఉన్న చోట మాత్రం 5000 కడుతున్నారు లారీలకి. మనం అనకాపల్లి గాజు బాటిల్స్ లోడ్ అయినాయండి. ఇంకా అది అన్లోడ్ చేసేసుకుందాం వెళ్ళిపోయి. ప్రజెంట్ టైము 5 అవుతుంది.